మాకు ఈ పదవి కావాలి, నా ఆస్తి నాకు ఇచ్చాయని అడగలే. నిజంగా సార్? నిజంగా అడగలే. అస్సలు దేవుడు సాక్షిగా ఇలా చెప్పండి సార్. దేవుడు సాక్షిగా గెలిచిన తర్వాత ఒక పక్కన పడేశాడు తీసుకెళ్ళి. అసలు నో అది ముందరే చెప్పాలి కదా, నేను గెలిచిన తర్వాత ఇట్లా ఉంటాను, మేము అది దగ్గర రానివ్వను. అప్పటికి ఏం చెప్పలే. మీ బావమర్తి కదా సార్, మీకు ఆ చొరవ ఉంది కదా సార్, మీరు కూర్చోబెట్టి ఎందుకు జరిగింది ఇలాగంటే మీరు మాట్లాడవచ్చు కదా. ఎవరు వినడు ఆయన. ఈగోకి సంబంధించిన క్లాషా లేకపోతే ఫైనాన్షియల్ డిస్ప్యూట్? ఐ రియలీ డోంట్ నో. అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి ముద్దాయిగా ఎఫ్ఐఆర్ లో చేర్పించిన పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ చేర్చాను ఎఫ్ఐఆర్ లో. అది మిస్టరీగా ఉంది. సో జగన్ గారే వేయించారు అనుకుంటా. విజయమ్మ గారు ఎటువైపు ఉన్నారు సార్ అన్నా చెల్లెలు గొడవలో? పాపం నలిగిపోతున్నారు ఆమె ఎందుకు వెళ్ళిపోయారు సార్ ఫారెన్ కి? ఎందుకులే ఈ గోళ ఉండడం అనేసి ఐ థింక్ షీ లెఫ్ట్. ఒకవైపు బావమర్తి, ఒకవైపు వైఫే కదా, దాన్ని కలిపేద్దాము, ఇంటి గుట్టు బయట పెట్టాం ఎందుకు? షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్. రాజశేఖర రెడ్డికి బద్ద రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో కలిసి తిరగడము, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ని అవలంబించడము, చంద్రబాబు నాయుడు ఆలోచన తగ్గట్టుగా అడుగులు వేయడం కరెక్టా అని ప్రశ్న వాడి నుంచి. ఎక్కడ కలిసి తిరుగుతుంది ఆమె? అసలు అన్నా చెల్లి మధ్య ఈ గొడవ రావడానికి రీజన్ ఏంటి? నేను అనుకోవడము ఆస్తులు, రాజకీయము, ప్రమాదకరమైన 3 అంశము ఇగో. ఇదే విషయాన్ని నేను బ్రదర్ అనిల్ గారిని అడిగాను. ఈ ఇంటర్వ్యూ పోలింగ్ కి సరిగ్గా 2 రోజుల ముందే షూట్ చేశాం. కోడ్ ఆంక్షల కారణంగా ఆ సమయంలో టెలికాస్ట్ చేయలేకపోయాం. ఇప్పుడు అన్నా చెల్లి మధ్య వివాదము బాగా ముదిరిపోవడంతో ఈ వీడియో నేను ఎందుకు రిలీజ్ చేస్తానంటే, ఈ మొత్తం ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఓహో, దీని వలన వీళ్ళకి గ్యాప్ వచ్చింది అని. జగన్ షర్మిల ఇష్యూలో తప్పెవరిదన్నా? షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి. షర్మిల మనకు తెలియదు. ర్యాండమ్ గా ఒక 12 మందిని అడిగాం పబ్లిక్ ఒపీనియన్. జగన్ షర్మిల వ్యవహారంలో తప్పు ఎవరిదని? తప్పు జగన్ లో కూడా ఉందని 4 అన్నారు. షర్మిలదే తప్పు అని 6 అన్నారు. ఏం చెప్పలేకపోతున్నామని 2 అన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నేను ఇప్పుడు ఒక ప్రముఖ మత ప్రబోధకుడిని ఇంటర్వ్యూ చేస్తున్నానా, షర్మిల గారి హస్బెండ్ ని ఇంటర్వ్యూ చేస్తున్నానా? అవాయిడ్ చేయలేను 2, కానీ ప్రాధాన్యత మటుకు మతాన్ని నేను ఎప్పుడు బోధించాను. దేవుడి గురించి నేను తెలియజేస్తాను. నాకు తెలిసింది నేను దేవుడి గురించి చెప్తాను అంతే. 2 వేరా సార్? మతం వేరు, దేవుడు వేరు. మతం అనేది ఇట్ కంటైన్స్ విత్ లాట్ ఆఫ్ రిచువల్స్. మతం అనేది, కానీ దేవుడిని తెలుసుకోవడం అది వేరు. మతం అనేది మనిషి సృష్టించింది. దేవుడు మతం సృష్టించి ఉంటే గనక కొంచెం సెల్ఫిష్ దేవుడు అని అంటారు అనమాట. సో దేవుళ్ళలో మతం అనేది ఉండదు. దేవుళ్ళలో ఉండేది ఒకటే, ప్రేమ. ఇప్పుడు బైబిల్లో ఉండే దేవుడి యొక్క సూక్తులే, దేవుడి మాటలు కానీ నమ్ముతాం కదా మనందరం. బైబిల్లో దేవుడి మాటలు రాయబడి ఉన్నాయి. ఇది మత గ్రంథం కాదు, ఇది ఆయన ఇచ్చిన రాజ్యాంగము, ఆయన ఇచ్చిన శాసనం అన్నమాట. దిస్ ఈస్ అ డిక్రీ. ఇదేదో ఉట్టి ఏదో మాట అనేది ఏదో డూస్, డోంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ కాదు. ఆయన క్యారెక్టర్ని రివీల్ చేస్తుంది బైబిల్లో. అంటే మనుషులు తప్పు చేసిన వాళ్ళ గురించి కూడా రాయబడి ఉంది మనుషులు బైబిల్లో. ఓకే, ఎవరెవరు ఏం తప్పులు చేశారు, కానీ నన్ను ఎవరు మ్యానిపులేట్ చేయలేరు అంటే దేవుడు. నాకు ఫేవరెట్స్ ఎవరు లేరు. ఐఎమ్ నోన్ బై మై హోలీనెస్, నా పరిశుద్ధత బట్టి. నేను అబద్ధాలు ఆడను, నాకు ఎవడు బ్రైబ్ ఇవ్వలేడు. సార్, ఇంకో చాలా మంది అంటారు, మీకు తెలిసిన వాళ్ళు, బ్రదర్ అనిల్తో మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం మాటలు. కానీ ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడిసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతానేమో నాకు భయం వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అనేది నేను చేయలేను. ఇప్పుడు సత్యంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అబద్ధంలో ఉండదు కదా. నేను అబద్ధం చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాను అనుకోండి, అది కొన్ని రోజుల వరకే ఉంటుంది. దాని తర్వాత తేలిపోతుంది అది అవునా కాదా అనేది. బట్ ద ట్రూత్ రిమైన్స్ ట్రూత్. సత్యము సత్యమే, అబద్ధం అబద్ధమే. సత్యంలో తెలియని పవర్ ఉంటుందండి. ఒక భయం ఉండదు సత్యంలో, అబద్ధంలో భయం ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఆయన ఏమన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఆ సత్యం ఏం తీసుకెళ్ళి ఏం చేశారంటే పాతి పెట్టారు తీసుకెళ్ళి. 3వ దినం లేచాడు. ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు. ఆయన ఎవరు చంపలేరు ఆయన్ని. సత్యంని ఎవరు బరీ చేయలేరు. ఇప్పుడు మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ ఈవెన్చువలీ దట్ విల్ కమ్ అవుట్ సత్యం అనేది.
బైబిల్లో క్షమించాలి అనే పదం చాలా సార్లు వచ్చి ఉంది కదా సార్. మీరు కూడా ప్రబోధాలు చెప్పేటప్పుడు ఆ విషయం చెప్తారు కదా, క్షమించాలి, క్షమాగుణం అని చెప్పి. ఆ విషయం మీకు వర్తించదా సార్? అందులో యాజ్ ఎ ప్రీచర్ ఇఫ్ ఐ డోంట్ ఫాలో ఇట్, నేను ప్రకటించి నేను పాటించకపోతే ఐ విల్ బి లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ అంట. నేను ఐ హ్యావ్ టు ఫాలో ఇట్. ఐ హ్యావ్ టు ఫాలో ఇన్ ద సెన్స్, ఇప్పుడు నువ్వు చెయ్యాలంటే ఒకటి చేయలేడా. ఓకే, రూల్స్ చెప్పావు అనుకోండి, రూల్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్ అంటారు ఇక్కడ. ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తారు మనిషి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన క్షమాపణను మమ్మల్ని రుచి చూసేలా చేశాడు. సో అదేం చేస్తుందంటే దట్ ఎవరైతే క్షమింపబడ్డాడు అని తెలుసుకుంటాడో వాడే క్షమింపగలడు. నేను క్షమింపబడ్డాను కాబట్టి క్షమించే ఆ గుణము, ఆ తత్వము దేవుడు మాకు ఒక వరముగా ఇస్తాడు. ఏ మనిషిలో స్వతహాగా ఉండదు. ఓకే, దట్ కమ్స్ టు యూ యాజ్ ఎ గిఫ్ట్. అంటే ఇప్పుడు అన్న వ్యవహారంలో షర్మిల గారు క్షమించి ఉంటే ఇంకా దిగునీకృతం అయ్యేవాళ్ళు కదా. ఆమె ఈ ఇంటి వ్యవహారాన్ని ఊరి వ్యవహారంగా మార్చాడు, రచ్చకి ఇచ్చాడు అనేది అంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఆమె ఏమి ఊరిలోకి తేవాలని ఆమె పర్సనల్గా ఏం మాట్లాడట్లేదు. ఆమె పాలసీ విషయంగా మాట్లాడుతుంది. వెన్ షీ జాయిన్ కాంగ్రెస్ కదా, ఆమె తెలంగాణలో పెట్టుకుంది ఆమె పార్టీ. తెలంగాణలో పెట్టుకున్నప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు జరిగినాయి. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. ఆమెను ఆపాలి, వచ్చేవాడిని రానివ్వకుండా, సహాయం చేసేవాడిని చేయనివ్వకుండా ఎన్నో చేశారు. అప్పటికీ ఆమె ఏమీ మాట్లాడలే, ఒక్క మాట చెప్పలే. ఆమె ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళమని చెప్పారు. దో షీ వాంటెడ్ టు స్టే ఇన్ తెలంగాణ, ఆంధ్రాకి పిసిసి చీఫ్గా ఇస్తే అప్పుడు కూడా వెళ్ళొద్దు అనుకుంది, అన్నతో ఎందుకు పోరాడాలని. కానీ ఇఫ్ యూ జాయిన్ ఇన్ ద పార్టీ నౌ దట్ ఈజ్ యువర్ మీ అది వృత్తి. అది ఆమె జగన్ గురించి ఏం పర్సనల్గా మాట్లాడలేదే. నువ్వు ప్రత్యేక హోదా గురించి అన్నిసార్లు ఉద్యమాలు చేసావు కదా, నిరాహార దీక్షలు చేసావు కదా, పైగా అపోజిషన్ కూడా అడిగావు. నువ్వు అందరం కలిసి రండి, అందరం కలిసి మనము రిజైన్ చేద్దాము, ఎందుకు ఇవ్వరో చూద్దాము. అండ్ ఫస్ట్ ఆయన ఇచ్చిన వాళ్ళ హామీలలో కూడా ప్రత్యేక హోదా ఉంది కదా, ప్రత్యేక హోదా వస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది కదా ఆంధ్రాకు అని నిలదీసింది. నువ్వు ఎందుకు ఇప్పుడు మాట్లాడలేదు అని నిలదీసింది అంతే. She's on policy, she's talking. She never spoke. సార్, అన్నా చెల్లి మధ్య జరుగుతున్న యుద్ధంలో మీరు ఎటువైపు ఉన్నారు సార్? సత్యం వైపు ఉన్నా అండి నేను. సత్యం ఎవరి వైపు ఉంది మీకు తెలుసు కదా ఇప్పుడు ఎవరి వైపు ఉన్నాను. అలాగే ఉందంటారా? ఓకే సార్, యాక్చువల్గా ఈ గొడవలకు కారణము ఆస్తుల పంపకాలేనా సార్, ఇంకా వేరే అంశాలే ఉన్నాయా? ఆస్తుల పంపకాలు ఉంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టదు కదా, ఆంధ్రాలోనే పెడుతుంది కదా ముందరెళ్ళి. సో షీ డజంట్ వాంట్ టు ఫైట్. ఆస్తి అంటే అఫ్ కోర్స్ ఆస్తులు ఇవ్వలే, అందరికి తెలిసిన సత్యమే అది. ఇట్ డి నాట్ గివ్. సార్, ఆస్తులు ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కేసులో అటాచ్మెంట్లు ఉన్నాయి, అది తేలిన తర్వాత ఇస్తామని చెప్పారంట కదా జగన్ గారు. ఆయన వాడుకుంటున్నాడు కదా సాక్షి, ఈమెకి ఇవ్వచ్చు కదా, వాడుకోవడానికి ఇవ్వచ్చు కదా. ఇవ్వడానికి పెద్ద ఇష్యూ ఉంది అందులో. ఇవ్వాలి అనుకుంటే 100 రకాలుగా ఇవ్వచ్చు, ఇవ్వద్దు అనుకుంటే 100 రకాలుగా యూ కెన్ గివ్, ఆల్వేస్ యూ కెన్ గివ్ ఎ రీజన్. అంటే ఇప్పుడు జనరల్గా అన్న చెల్లెల వ్యవహారాలు, గొడవలు అన్ని చోట్ల ఉంటాయి, బట్ వైఎస్ ఫ్యామిలీలో కూడా ఉన్నాయి. బట్ ఈ వ్యవహారంలో వైఎస్ భారతిని కూడా వివాదాల్లోకి తీసుకొస్తున్నారు కదా, ఆమె రోల్ ఏమాత్రం ఉంటుంది అంటారు అసలు ఇష్యూస్లో? ఎందుకంటే ఊరికి ఆమె గురించి మాట్లాడడం, వీళ్ళ గురించి మాట్లాడడం. బేసిక్ ఏంటంటే ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ టు యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ గేమ్ లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలే. ఆస్తి ఇవ్వాలా ఇవ్వద్దా, నేను ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్ ఇన్ టు పర్సనల్ థింగ్. అది ఆమె ఆస్తి, తండ్రి దగ్గర నుంచి రావాల్సింది ఆమెకు, వాళ్ళ పిల్లల ఆస్తి, ఇట్స్ ఆల్ కిడ్స్ ఆస్తి. ఇప్పుడు పిల్లలు ఇక్కడ సఫర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు. దేవుడు అనేవాడు ఆయన జడ్జి అంటండి. ఆయన ఆ జడ్జిమెంట్ మీరు నమ్మినప్పుడు దేవుడు జడ్జి అని చెప్పి, బట్ ఈ వ్యవహారంలో కూడా ఆయన సరైన న్యాయం చేస్తారు జడ్జి అంటే దేవుడి మీద భారం వదిలేసి కామ్గా ఉండకుండా ఒకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి కదా. ఓకే, అందరు అట్లా కూర్చోవాలిగా. మరి ఈ భూమి మీద ఏంటంటే దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు మనిషికి. మొన్ననే ఒక వీడియో పంపించాడండి. ఆ వీడియోలో మాట్లాడుతూ
నేను ఇంకో ఇంటర్వ్యూలో చెప్పాను ఇది, వీడియోలో మాట్లాడుతూ ఒక టీచర్ ఒక క్లాస్ రూమ్కి వస్తాడు, ఒక 6-7 స్టూడెంట్స్ ఉంటారు, ఓకే, ఒక ఆమె యూ రైజ్ యూ గెట్ అప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అంటాడు. ఆమె అర్థం కాదు, సో వాట్ అంటది, నువ్వు లేచి వెళ్ళిపోయి క్లాస్ నుంచి వెళ్ళిపో అంటాడు. ఆమె 3 సార్లు అంటాడు. అనేటప్పటికి స్టూడెంట్స్ పక్కన ఎవరు ఏం మాట్లాడరు, బ్యాగ్ తీసుకుని ఆమె బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ అడుగుతారు, నువ్వు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు అంటాడు. వెళ్ళిపోవని చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు అడగలేదు అంటే వాళ్ళకి అర్థం కాదు. యూ మస్ట్ ఫైట్ ఫర్ ద ట్రూత్. అడగాలి నువ్వు. నేను టీచర్ అయితే ఏమి, ఇప్పుడు మన రైట్స్ ఉన్నవి ఎందుకు, లా ఉన్నది ఎందుకు కదా, లా ఉన్నది ఎందుకు? ఇప్పుడు అన్యాయం అయితే దేవుడి చేతిలో వదిలేచ్చు కదా, దేవుడి చేతిలో కూడా వదలాలి కదా, దేవుడి చేతిలో కూడా వదలాలి. దేవుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎప్పుడు కూడా సత్యానికి అపోజిషన్ చాలా ఉంటుంది ఈ లోకంలో. ఇక్కడ ఈ లోకంలో అంతా నడిచేది అంధకారమే, కరప్షన్ ఎక్కడ లేదు చెప్పండి. ఓకే, మీడియా అందరికీ తెలిసి ఏమవుతుందో, మళ్ళీ దే టేక్ సైడ్స్, అంటే వాళ్ళది మీడియా, ఓకే, ఎవరి ధోరణి వాళ్ళది, కానీ అందరూ వాళ్ళ ధోరణి వాళ్ళు వినిపిస్తారు, ఆపోజిట్ అతను రాంగ్. అంటే అటువైపు నుంచి వర్షన్ ఏంటంటే కోట్లాది రూపాయల అప్పు షర్మిల గారే తీసుకున్నారు జగన్ గారి దగ్గర అని అంటారు కదా. అప్పు ఎందుకు తీసుకున్నారు? ఆమె అప్పని వాళ్ళు రాశారు. ఓకే, ఆమె ఆస్తి ఇవ్వకుండా అప్పు ఇవ్వడం ఏంటి? ఆయన ఆస్తి ఇవ్వాలి కదా, ఆస్తికి అప్పుకు ఆమె షీ డిజర్వ్స్ హర్ థింగ్. వాళ్ళు అట్లా అప్పుగా చూపించుకున్నారు అట్లా. సార్, ఈ ఆస్తుల వ్యవహారం ఎప్పటి నుంచి వచ్చింది సార్? వైఎస్ రాజశేఖర్కి బతికున్నప్పుడు కూడా వచ్చిందా సార్? అప్పుడే పంపకాలు జరిగిపోయినాయి అంటారు కదా. ఐ హ్యావ్ నో ఐడియా, అసలు నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు ఈ ఆస్తి పంపకాల్లో, కానీ అవ్వలేదు, అప్పుడు అవ్వలేదు. యూజువల్లీ ఆస్తి ఎప్పుడు అవుతుందంటే ఆఫ్టర్ ఫాదర్ ప్యాసెస్ అవే, దెన్ దట్స్ వెన్ అప్పుడు వస్తాయి కదా పోయింది. సార్, 2019లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి కారణమైన వ్యక్తుల్లో షర్మిల గారు ఒకరు. నేను జగన్ అన్న విడిచిన బాణం అని చెప్పి జనాల్లో తిరిగారు. ఆమె అంత రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. అంత బాండింగ్ ఉన్న ఫ్యామిలీలో పొరపచ్చాలు వచ్చాయన్న సంగతి ఆమె తెలంగాణలో పోటీ చేస్తున్నంత వరకు తెలియదు. యాక్చువల్గా స్పర్ధలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఉండదు అని చెప్పి. బట్ ఇంత స్ట్రాంగ్గా ఇంత ఇదిగా ఉందన్న సంగతి ఇప్పుడే బయట. తెలంగాణలో పెట్టుకున్న తర్వాత చాలా మాకు వ్యతిరేకంగా చాలా మాట్లాడారు కూడా. వాళ్ళు మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళకి అవసరం లేదు. వచ్చే వాళ్ళని రానివ్వకుండా చాలా ఆటంకాలు పెట్టారు, చాలా అవమానంగా మాట్లాడారు సాక్షి టీవీలో. ఇన్ఫ్యాక్ట్ మేము ఆమె ఇక్కడ పార్టీ లాంచ్ చేసేటప్పుడు సాక్షిలో మాకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కూడా ప్లేస్ ఇవ్వలేవాళ్ళు. సాక్షి పేపర్లో ఈమె పార్ట్నరే. ఓకే, కానీ అరే నాకు లాంచ్ చేసుకుంటే ఇవ్వమని మా అత్తగారు కూడా మాట్లాడారు. ఏంది ఎందుకు ఇవ్వరు, డబ్బులు ఇస్తా, ఉట్టిగే వద్దులే, డబ్బులు ఇస్తాంలే అని మాట్లాడారు ఆయన. దే డింట్. సార్, నిజం చెప్పండి, విజయమ్మ గారు అంటే మీరు బైబిల్ మీద చేయబెట్టుకుని ఉన్నారు, విజయమ్మ గారు ఎటువైపు ఉన్నారు సార్ అన్నా చెల్లెలు గొడవలో? పాపం నలిగిపోతున్నారు ఆమె. షీ నోస్, అసలు అంతా తెలుసు. ఇప్పుడు ఆమెకే కాదు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో అనేది. బట్ పాపం షీఈ్ అ విక్టిమ్. ఆమె ఎందుకు వెళ్ళిపోయారు సార్ ఫారెన్కి ఈ పరిస్థితిలో? ఎందుకులే ఈ గోళ ఉండడం అనేసి ఐ థింక్ షీ లెఫ్ట్. ఓకే సార్, ఎప్పుడు ఆమె కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడలేదు సార్ ఈ గొడవ పులి స్టాప్ పెట్టాలి అని చెప్పి? అంటే మీలాంటి వాళ్ళు కూడా చొరవ చూపలేదు సార్? ఒకవైపు బావమంటే ఒకవైపు వైఫే కదా, ఇద్దరిని కలిపేద్దాము, ఇంటి గుట్టు బయట పెట్టాం ఎందుకు అని. షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్. కానీ మొండిగా ఉన్నారనుకోండి, మూర్ఖత్వంగా ఉంటే మనం ఏం చేయలేము. అది అంటే దిస్ ఇస్ ఇట్ అని అంటే మనిషి అనేవాడు మానవత్వము అది కొంచెము చూపిస్తే బాగుంటుంది. బట్ ఐ డోంట్ నో అది వై దిస్ థింగ్ హెస్ హ్యాపెండ్. ఐ రియలీ డోంట్. చాలా మంది ఇప్పుడు రాజశేఖర రెడ్డికి బద్ద రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో కలిసి తిరగడము, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ని అవలంబించడము, చంద్రబాబు నాయుడు ఆలోచన తగ్గట్టుగా అడుగులు వేయడం కరెక్టా అని ప్రశ్న వాడి నుంచి. ఎక్కడ కలిసి తిరుగుతుంది ఆమె? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసింది ఒకేసారి, అయితే కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కలిసింది అనుకుంటా. ఓకే, అండ్ దెన్ ఆయన స్క్రిప్ట్ ఇస్తే ఈమె పిసిసి చీఫ్ కదండి, కాంగ్రెస్ చీఫ్, ఆయన ఇవ్వడం ఏంటి నాకు అసలు అర్థం కాలే. ఆమె కూడా మొన్న కూడా అంది. ఇప్పుడు ఐ హ్యావ్ ఈమె అడ్వాంటేజ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ చదివితే ఈమెకి అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏం లేదు. శత్రువుకి శత్రువు మిత్రువు అని చెప్పవచ్చు అనవచ్చు కదా.
అవునా? అది అలా కాదంటారా? ఏ వ్యక్తి కూడా ఒక ఎసెట్ అని అనుకున్నారనుకోండి, ఉదాహరణకు ఈమెను జగన్ గారి కోసం ఈమె పాదయాత్ర చేసింది. ఎందుకు వాడుకున్నారు ఈమెను? ఈమె చేస్తాననలేదే, వాళ్ళ అవసరం కాబట్టి వాడుకున్నారు కదా. అది జనాలకు అది ఆ లాజిక్ అర్థం కావట్లేదు. అదే మాకు కూడా అర్థం కాదు. ఇదే సరే, మేమేం అడగలే మాకు ఈ పదవి కావాలి, నా ఆస్తి నాకు ఇచ్చాయని మేము అడగలే. నిజంగా సార్? నిజంగా అడగలే. అస్సలు దేవుడు సాక్షిగా ఇలా చెప్పండి సార్. దేవుడు సాక్షిగా ఈమె అసలు ఈమె అన్న అంటే ఎంత పిచ్చి అంటే ఈమెకు, నాకు ఇది కావాలి అది కావాలి అప్పుడే నాకు ఇమ్మంటే అయిపోయింది కదా. మరి అసలు మా అన్న బయటికి రావాలి, మా అన్న కోసం నేను చేస్తున్నా. భారతి నాతో అంది, ఆమె జగన్ని తీసుకోవడానికి షర్మిల పాదయాత్ర చేయాలి అంది. నేను ఎందుకమ్మా ఆమెను లాగుతున్నారు ఈమెలోకి, పాలిటిక్స్లోకి అని చెప్పాను. భారతి గారు నేనా ఎందుకు లాగుతున్నా, వై పాదయాత్ర చేయాల్సిందే అంది. జగన్ని బయటికి రావడం చేయాల్సిందే అన్నా అంది. నేను విన్నాను, వచ్చేసాను బయటికి. ఈమె షర్మిల వచ్చింది, ఇంటికి వచ్చింది. షీ కేమ్ హోమ్. అసలు నన్ను అడగను కూడా అడగలే, బట్టలు సర్దిసుకుంటుంది. నేను వెళ్ళాలి అన్నం తేవడానికి, అన్నాన్ని రక్షించడానికి నేను చేయాల్సిన పాదయాత్ర అని. పాపం చాలా అన్నంటే చాలా ఒక తెలియని లైక్ షీస్ క్రేజీ అబౌట్ హర్ బ్రదర్స్. ఎప్పుడు దాకా ఉన్నింది అది? చేసింది పాదయాత్ర చేసే మధ్యలో ఏమైందంటే, నేను చేయబెట్టే మాట్లాడుతున్నా, ఒక వెళ్ళి జగన్తో అన్నాడంట, నీ పార్టీ ఎత్తుకెళ్ళిపోయింది, ఇంకా ఆమె తీసుకెళ్ళిపోయింది అన్నాడంట. ఎవరితో? జగన్ గారితో. ఈమెకు తెలియని కూడా తెలియదు, ఆమె చెప్పిన వెళ్తుంది అంతే. ఆమె ఎప్పుడైతే ఇట్లా అంటాం మొదలు పెట్టిండో ఆమెకు కూడా తెలియదు రాజశేఖర రెడ్డి గారి లాగా అంటుందని. షీ డజంట్ నో. అప్పటి నుంచి చాలా మంది విషయం అనేది మధ్యలో పెట్టారు. అసలు జగన్ గారితో డిస్కస్ చేశారా తెలంగాణలో పార్టీ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది? ఎందుకు ఆయనే అన్నాడు, నేను ఆంధ్ర వెళ్తున్నా, నా చెల్లెని పంపిస్తాను అన్నాడు కదా, వీడియో చూసారా మీరు? అన్నారు సందర్భంలో. కానీ మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. అది ఏమైందంటే, ఒకరోజు పీకే వచ్చాడు ఆయన. పీకే అంటే తెలుసు కదా, ప్రశాంత్ కిషోర్. ఆంధ్ర ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్ గారు గెలిచిన తర్వాత వచ్చి నువ్వు తెలంగాణలో పెట్టాలి అన్నాడు. తెలంగాణ నేనేం పెట్టడం, మా అన్నని వెళ్ళి అడుగు అంది. ఈమె వెళ్ళి ఈయన వెళ్ళి అడిగా అంట. ఆయన అడిగితే నో కేసీఆర్ ఉన్నాడు అక్కడ, మనకి ఇబ్బంది అవుతుంది, నా అసెట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అని అన్నా అంట. మేము కూడా వదిలేసాం, పట్టించుకో. అప్పటి నుంచి డిఫరెన్స్ మొదలైన ఎక్కువ. తారాస్థాయికి చేరేటప్పటికీ ఈమె ప్రేయర్ చేసి దేవుణ్ణి అడిగిందంట, దేవా ఇప్పుడు ఇది చాలా మంది ప్రెషర్ పెట్టారు తెలంగాణ. నేను ఏదో ఏ ప్రెషర్ కుల్లంగో ఎవరో చెప్పారోనే కాదు, బట్ ఒకసారి ప్రేయర్ చేసుకుంటూ ఒకసారి అనుకున్నాం, దేవా ఇది నీ చిత్తం అయితే మళ్ళీ పీకే నన్ను ఒకసారి నా దగ్గరికి పంపించు అని. ఐ టేక్ దట్ యాజ్ ఎ సైన్ అని. సో ఒక 2 months తర్వాత వచ్చాడు ఆయన. దేవుడు పంపించారంటారా? కుడ్ బి. అది ఒక సైన్ ఇమ్మని దేవుడిని అడిగాం కదా, అట్లా ఇవ్వమని అడిగాం, వచ్చేది కదా. కానీ అఫ్ కోర్స్ ఈజ్ షీ నాట్ టాలెంటెడ్? అడుగుతున్నాం మిమ్మల్ని, ఈజ్ షీ నాట్ టాలెంటెడ్? టాలెంట్ ఉంది కదా, టాలెంట్ ఉంది అంటే దట్స్ ఎ సైన్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సైన్ కదా. ఇప్పుడు ఏదో టాలెంట్ లేని వాళ్ళు చేయమంటే వేరే ఉంటుంది. సో షీ వాస్ పుష్డ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఒకటి బైబిల్లో కూడా డేవిడ్ అని ఉంటాడండి, కింగ్ డేవిడ్. దేవుడు ఆయన అభిషేకిస్తాడు. ఆయన ఎవరంటే గొర్రెల కాపరి. ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్ కింగ్ ఆర్ కింగ్ ఫ్యామిలీ చెందినవాడు కాదు, షెపర్డ్ అనమాట, షెపర్డ్ బాయ్. ఆయన దేవుడు అభిషేకిస్తాడు. అభిషేకం రాగానే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఎందుకంటే దేవుడు అభిషేకించాడు, ఇప్పుడు ఎనిమీ ఈజ్ ఆఫ్టర్ ది అనాయింటింగ్. అపవాది ఏం చేస్తాడంటే, అభిషేకించాడు కదా, దాని మీద ఇంకా లాట్ ఆఫ్ పర్సిక్యూషన్స్ వస్తాయి డేవిడ్ మీద. అలానే ఈమెకు కూడా, ఈమె టాలెంట్ ఉంది, అసలు ముందర తెలుగు మాట్లాడేదే కాదు, పొలిటికల్ లాంగ్వేజ్ వచ్చేదే కాదు అసలు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కేమ్ అవుట్ లైక్ దేవుడు ఇచ్చిన ఒక వరము. ఆల్ దట్ షీ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపనే చేస్తుంది ఈమె ఇప్పుడు చేసేదంతా. సో ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ గాడ్ గివెన్ ఎబిలిటీ దట్ షీస్ కమింగ్ అవుట్. అండ్ మనందరికంటే కూడా ఆ ఫ్యామిలీ గురించి బెటర్గా మీకే తెలుసు. ఇందులో రాజారెడ్డి గారు తెలుసు, రాజశేఖర రెడ్డి గారు తెలుసు, జగన్ గారు తెలుసు, షర్మిల గారు మీ వైఫ్. అటువంటి జగన్మోహన్ రెడ్డి చెల్లికి అన్యాయం చేస్తారా? దీంట్లో లాజిక్ ఉందా అనేది, ఇది వైసీపీని అభిమానించే కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ ఫ్యామిలీకి రాజకీయాలకు అతీతంగా అభిమానించే వాళ్ళ దగ్గర ఉన్న ప్రశ్న.
మీకు అర్థమైంది సార్ నా ప్రశ్న ఏంటనేది? ప్రతి వన్ మాకు కూడా అది ప్రశ్నే. అప్పటి వరకు ఒకలాగా బిహేవ్ చేసి ఎలక్షన్స్ వరకు, ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకోలాగా బిహేవ్ చేయడం మటుకు మాకు కూడా అసలు అన్డైజెస్టబుల్ థింగ్. మాకు కూడా అది మేము కూడా కష్టపడ్డాము. క్రైస్తవుల కోసం మేము అందరినీ పుల్అప్ చేశాను, అన్ని కష్టపడి చేశాము. ఆ 151 నెంబర్ చూసారా మీరు? 151 ఎందుకు రావాలి? అది నా నెంబర్, అది నా మొబైల్ నెంబర్ 151, నా కార్ నెంబర్ 151. ఎక్కడ చెప్తూ ఉంటాయి, ఎందుకంటే అది నాకు దేవుడిచ్చిన నెంబర్. అది ఎలా అంటే జే అనగానే 10 అని వస్తుందండి. ABCDEFGHIJ అంటే ఈ అనగానే 5, అట్లా జీసస్ క్రైస్ట్ అని లెక్క పెడితే 151 అని వస్తుంది. 151 దేవుడు ఇచ్చినాడు ఆ నెంబరు. ఎందుకు ఇచ్చాడంటే దేవుని రాజ్యం కట్టడానికి, మంచి చేయడానికి, మేలు చేయడానికి, స్వార్థానికి కాదు అది. సో దేవుడు నాకు అదొక సూచన ఇచ్చాడు. సో దానికి, కానీ గెలిచిన తర్వాత పక్కన పడేశాడు తీసుకెళ్ళి. అసలు నో అది ముందరే చెప్పాలి కదా, నేను గెలిచిన తర్వాత ఇట్లా ఉంటాను, మేము అది దగ్గర రానివ్వను. అప్పటికి ఏం చెప్పలే. అన్నీ అయిన తర్వాత, పవర్ వచ్చిన తర్వాత ఒక నిజ స్వరూపం బయటపడింది అనమాట. సో అది మాకు బాధాకరమే. మీ భావమర్తి కదా సార్, మీకు ఆ చొరవ ఉంది కదా సార్, మీరు కూర్చోబెట్టి ఎందుకు జరిగింది ఇలాగని మీరు మాట్లాడవచ్చు కదా. ఎవడు వినడు ఆయన. ఓకే, విన్నాడు. అంటే అది యుగోకి సంబంధించిన క్లాషా లేకపోతే ఫైనాన్షియల్ డిస్ప్యూట్? ఐ రియలీ డోంట్ నో. అసలు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఓకే, నేను మాట్లాడడం కూడా ఇప్పుడు ఒక మాట, వన్స్ యూ మేక్ ఎ డెసిషన్, నేను వచ్చి ఆడడం ఎందుకు, నేను నిలదీయడం ఎందుకు, ఐ డోంట్ వాంట్ టు. ఇప్పుడు నేను డెసిషన్ తీసుకున్నావు, మా చెల్లెలు మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు, నేను ఎందుకు నాకు ఆ చలవ. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ఇష్యూస్ ఆర్ ఎనీ. మీ అబ్బాయి నిశ్చితార్థానికి జగన్ గారు వచ్చి గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలని ప్రయత్నించారు. ప్రేమగా మిమ్మల్ని లాక్కున్నారు, చెల్లెమ్మని లాక్కున్నారు, కానీ ఆమె కంఫర్ట్గా వచ్చి నిలబడలేకపోయారు. ఎందుకంటారు? మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు, మిగతా వాళ్ళు వచ్చినప్పుడు కంఫర్టబుల్ ఉంది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో ఫొటోస్ తీస్తున్నప్పుడు అట్లా యూ కెన్ ప్రొజెక్ట్ ఎనీవే ద వే యూ వాంట్, మీడియా కెన్ ప్రొజెక్ట్ ఎనీవే. బట్ అక్కడికి బాగాలేదు అని ఆమెకి అన్నొచ్చాడు కదా. వై విల్ షీ బీ హ్యావింగ్ దట్ నెగిటివ్ థింగ్? ఆమెకు లేదు, ఆమెకు నెగిటివ్. బట్ ఆ ఫోటోలో బయటకి పోర్ట్రే అయినట్టుగా అలా జరగలేదు. అక్కడ లేదు, మీరు కూడా వచ్చి నిలబడ్డారు. ఏమొస్తుంది చెప్పండి మాకు. సేమ్ ఏమున్నా, దట్స్ ఈవెంట్, సన్స్ ఎంగేజ్మెంట్. ఆయన కూడా ఆనందంగా వచ్చి పాల్గొన్నట్టున్నారు కదా. అబ్సల్యూట్లీ వి హావ్ నో రిజర్వేషన్. బట్ పెళ్ళికి కూడా రాలేకపోయారు ఎందుకైనా? దాని తర్వాత PCC వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, రాలేదని. మనకు మేమైతే పిలిచాం పెళ్ళికి కూడా. బట్ తెలంగాణలో పార్టీ పెట్టడము ఒక పెద్ద ఇది ఫెయిల్యూర్ కింద అనిపించట్లేదా? యాక్చువల్గా ఆ ఆలోచన కూడా స్టెప్పింగ్ స్టోన్ అండి. ఇప్పుడు ప్రతివాడు సక్సెస్, ఫస్ట్ స్టెప్ ఏం కానీ సక్సెస్ అని కాదు కదా. జగన్ గారు కూడా అంతే కదా, ఫస్ట్ టైం రాగానే అవ్వలేదు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఆయన ఉండుంటే, కాంగ్రెస్లో ఉంటే ఇప్పుడు కూడా సీఎం అయ్యేవాడు. ఆయన 2019 అయ్యేవాడు, కాంగ్రెస్లో అయ్యేవాడు. had he not started the party. ఓకే, అంటే అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి ముద్దాయిగా FIRలో చేర్పించిన పార్టీలోనే ఆ పార్టీ గెలుపు కోసం షర్మిల గారు పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చేర్చారు ఆయన FIRలో. ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. అది మిస్టరీగా ఉంది, ఓపెన్. వీళ్ళు వేసారు ఆయన పేరు పెట్టమని, వీళ్ళే హైకోర్టులో పిల్ వేసారు వీళ్ళే. సో జగన్ గారే వేయించారు అనుకుంటా. అది శంకర్రావు కేసు వేశారు కదా. అది వేరు. శంకర్రావు గారు వేసింది జగన్ గారి మీద కేసు వేశారు. అప్పుడు ఎర్రన్నాయుడు వేశారు. ఈయన ఇది వేసింది సుధాకర్ రెడ్డి అని వేశారు. ఓకే ఓకే, అడ్వకేట్. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఏదో పోస్ట్ ఇచ్చింటారు. ఓకే సార్, ఇప్పుడు అది ఎందుకు జరిగిందని రిగ్రెస్ కూడా ఏం లేవండి సార్? అది తెలంగాణలో తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది దాని మీద. ఇప్పుడు షీ డిడ్ 3,800 kilometers పాదయాత్ర వేసిందండి ఇక్కడ తెలంగాణలో. షీ ఫాట్ అగేన్స్ట్ కేసీఆర్. కేసీఆర్ ఓడిపోయాడు కదా. కాంగ్రెస్ కూడా అంత కొట్లాడే ఉండదు ఆఫ్ కోర్స్, కానీ ఈమె ఎక్కువ ప్రొజెక్ట్ అయింది. ఈమె కానీ ఎక్కువ కేసులు కూడా పెట్టుకుంటున్నారు కదా, కేసులు. అండ్ దెన్ బట్ ఎనీవే వి ఫాట్, అండ్ అల్టిమేట్ గా ఏంటంటే షీ ఫాట్ అగేన్స్ట్ కేసీఆర్ లాస్ట్ ది ఎలక్షన్. సార్, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది, మీరు చెప్పినట్టుగా ఎంతవరకు నిజానికి మీరు చెప్పాలా, పాపాలు చేసే వారిని తొక్కేయాలి అని మీరు చెప్పినట్టుగా మీడియాలో వస్తుంది. అది ప్రాబ్లము. అదేం చేశారంటే, పాపాలు చేసేవారిని తొక్కాలి, పాములను అని చెప్పాను నేను. మీడియాలో ఒక్క మాట పోతే ఎట్లా ఉంటుంది, పాములను తేళ్లను తొక్కే అధికారం నేను నీకు ఇస్తాను అని యేసుప్రభు అన్నాడు అనమాట. పాములు అంటే మనుషులు కాదు,
పాపులను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన పాపులకి సువార్త చెప్పడానికి నన్ను పంపిస్తున్నాడు. Yeah. వాళ్ళు తొక్కమని నన్ను పంపిలే. Yeah. ఒక్క మాట చేంజెస్ ఎంటైర్ పర్స్పెక్టివ్, యాజ్ ఇఫ్ ఐఎమ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ జగన్ అండ్ అదే అట్లా అని కాదు. నేను ఐ డోంట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ పీపుల్, వాట్ విల్ ఐ గెట్? ఇప్పుడు పాస్టర్స్కి నేను ఎంతో మాటలు ఇచ్చాను. ఐ గేవ్ దెమ్, నేను చేస్తాను ఇట్లా, వాళ్ళు అడిగారు, చేస్తాను అన్నాను. నన్ను పక్కన పెట్టేశాడు. నన్ను పైగా పక్క పెట్టకపోగా నన్ను ఇది చేయొద్దన్నాడు, ప్రీచింగ్ చేయొద్దన్నాడు. బీజేపీ కన్ను నా మీద ఎక్కువ ఉంది, నువ్వు ప్రీచింగ్ చేయొద్దన్నాడు. సో అప్పుడు షర్మిలా గారు ఏమన్నారంటే, నీ పని నువ్వు చేయి, ఈయన పని ఏం చేస్తాడు, నువ్వు పాలిటిక్స్లో ఉన్నావు, బీజేపీ కన్ను నీ మీద ఉంది, మరి మానేయమంటే నువ్వు మానేస్తావా? వీళ్ళు మరి అట్లా కాదు కదా, ఎవడు వృత్తి వాళ్ళది, యూ హ్యావ్ టు ఆనర్ దట్. వాళ్ళు ఏదో అన్నారని నువ్వు మానేయమంటాం వీళ్ళ మంచిది కాదు అని ఆమె చెప్పింది. సో అప్పటి నుంచి ఆయన దాని తర్వాత లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చినాయి, పక్కన పెట్టాడు. నేను మాట ఇచ్చాను, అనేక మంది క్రైస్తవులు మాట ఇచ్చాను. ఇప్పుడు ఈమె విమలారెడ్డి గారు ఇస్తున్నారు మాట, వెళ్ళి నేను ఇది చేస్తా అది చేస్తా, గెలిచి ఈయన ఆ పరిస్థితి ఎట్లా అవుతుందో నాకు ఐ డోంట్ నో. ఐ రియలీ ఏంటి విమలారెడ్డి గారి సంధించిన ప్రశ్నలకు షర్మిల గారు జవాబు చెప్పలేకపోతున్నారు కదా. ఏం పెట్టింది ఆమె అని అడుగుతున్నారు కదా. ఆమె ప్రశ్నించడం, ఇంటి విషయాలు బయటకు తీసుకురావడము ఏంటనేది విమలారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ తెచ్చింది ఆమెనే, విమలారెడ్డి గారే. ఇంటి విషయాలు బయట తెచ్చింది విమలారెడ్డి గారిని వాడుకొని తెచ్చారు. విమలారెడ్డి గారు మాట్లాడడం వల్లనే అన్ని బయటికి వాళ్ళే మాట్లాడిచ్చారు ఆమెతోటి. షీ నెవర్ స్పోక్ ఎనీథింగ్ అవుట్ సైడ్. తర్వాత ఇట్లా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఆమెకు జవాబుగా మేము మాట్లాడుతుంది, అంతేగాని షీ నెవర్ స్పోక్ పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలే. పర్సనల్గా మాట్లాడేది వాళ్ళు, పర్సనల్గా ఏమి ఎప్పుడు మాట్లాడదు. ఎందుకు మాట్లాడలేదు? వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి గురించి మాట్లాడలేదంటారా? అది న్యాయం వైపు మాట్లాడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరెందుకు చేరలేదు సార్? షర్మిల గారు ఒక్కరు ఎందుకు చేరారు? నా పిలుపు వేరే అండి, నాది పార్టీ కాదు, నాది ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఓకే, మీకు ఆలోచనగా లేదు పాలిటిక్స్ వెళ్ళాలని చెప్పి. సార్ ఎప్పటి వరకు ఉంటాయి సార్ ఈ గొడవలు? ఇప్పుడు ఫలానా టైం దాకా ఉంటాయి, కలిసిపోతే అన్నా చెల్లి లేదు. ఈ గొడవలు కంటిన్యూ అయ్యేలాగా, జీవితాంతం కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా. తొందరగా తగ్గిపోతే అన్ని పోతే బాగానే ఉంటుందని నా ఉద్దేశం. ఏ సమస్య పరిష్కారం అయితే ఈ గొడవలు? సమ్ టైమ్స్ మనుషుల వల్ల సాధ్యం కాదు, దేవుడికే సాధ్యం అండి. వి డోంట్ నో. అంటే ఇప్పుడు జగన్ గారి సీఎం పదవి షర్మిల గారికి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ గొడవలు తగ్గిపోతాయా సార్? పదవి సరే, ఆస్తులకు సంబంధించి పంపకాలు జరిగిపోతాయి, సమసిపోతాయా? అట్లా కాదు. ఇప్పుడు చూడండి, ఒక ఆస్తులు అనేది రైట్ ఆమెది, ఆమె హక్కు అది. అవును. ఆయన జగన్ గారు ఏం ఫేవర్ చేయట్లే అది. అవునా కదా, హక్కు అది. దానికి దీనికి ఏం సంబంధము? ఓకే. ఇప్పుడు ఏ విషయంలో న్యాయం చేయాలా, న్యాయం జరిగితే ఆ న్యాయం అనేది ఏంటని దాని మీద నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది సార్. ప్రజలకి వాళ్ళ దృష్టిలో వాళ్ళకి, ఎవరి దృష్టిలో వాళ్ళకి న్యాయం జరగాలని ఇక్కడ వాళ్ళు కూడా న్యాయం జరిగితే అయిపోయేది. ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య రాజకీయంగా గొడవ పడుతున్నారు. ఈమె కాంగ్రెస్, అన్న వైఎస్ఆర్సీపీ అని చెప్పి అనిపిస్తుంది కానీ, బట్ దాని రూట్ కాదు, దాని మూలం వేరేలా కనిపిస్తా ఉంది. అది వేరేలాగా ఉంటే ఆమె తెలంగాణలో ఎందుకు వచ్చింది? ఆమె షీ డిడ్ వాంట్ టు మేక్ ఇట్ పర్సనల్. షీ నెవర్ వాంటెడ్ టు మేక్ ఇట్ పర్సనల్ గా. ఓకే. తెలంగాణ నేను చూసుకుంటాను, తెలంగాణలో వచ్చింది ఆమెకి జగన్ గారికి ఏం ఆటంకం? ఈమె తెలంగాణలో పెట్టుకుంటే ఆయనకి ఏమైనా ఆటంకమా? కానీ ఏంటి సార్ అసలు యాక్చువల్గా అంటే మొత్తం ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది అనుకుంటా కదా. షర్మిల గారి వర్గం ఒకవైపు, జగన్ గారి వర్గం ఇంకోవైపు. వర్గాలు కాకపోయినా న్యాయం అనేది ఇఫ్ నాట్ టుడే, టుమారో ఇట్ విల్ ఈవెన్చువల్లీ విన్. దేవుడు ఎవరి పక్షం ఉన్నాడో చూసుకోవాలంతే. న్యాయం పక్షం ఉంటాడా, అన్యాయం పక్షం ఉంటాడా అని చూసుకోవాలంతే. ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తారు మీ సువార్త ద్వారా. మీకు ఒక ప్రముఖమైన వ్యక్తి మతపరంగా, దీనికి ఎక్కడో పరిష్కారం కట్టుకోలేరా? రిజాల్వ్ చేయలేం. రిజాల్వ్ ఏ పర్సనల్ గ్రడ్జెస్లో, పర్సనల్ దాంట్లో రిజాల్వ్ చేయలేం. మనం ప్రే చేయడం అంతే. హీలింగ్ అవన్నీ దేవుడు చేసే, ఆయన కృపలో జరిగిపోతాయి హీలింగ్ మిరకల్స్ అంతా. దండాలు సార్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.